నమస్కారం. నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో పూర్వభాద్ర నక్షత్రం గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు గురువుగారు. ఇప్పుడు ఆయన అడిగి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. పూర్వభాద్ర నక్షత్రం గురించి, దానికి సంబంధించిన స్వభావం గురించి తెలియజేస్తారు? తప్పనిసరిగా. పూర్వభాద్ర నక్షత్రము, ఈ నక్షత్రము 2 తారలతో సమిష్టిగా కూడుకున్నటువంటిది. ఖడ్గాకృతిలో ఉంటుంది ఆకాశంలో ఈ నక్షత్రం. నలుపు రంగు కలిగి గణములలో మనుష్య గణానికి చెందినటువంటి నక్షత్రము. మనిషి గణానికి నాడిలో ఆదినాడి సింహయోని కలిగినటువంటి పురుష నక్షత్రం. మనకి స్త్రీ నక్షత్రాలు, పురుష నక్షత్రాలు, నపుంసక నక్షత్రాలని ఉన్నాయి. వాటిలో ఇది పురుష నక్షత్రం. ఈ నక్షత్రము త్రిపాద నక్షత్రం కలిగి ఉంటుంది. క్రింది ముఖము కలిగి ఉంటుంది. అదేవిధంగా సమగుణమైనటువంటి వాయుమండలానికి చెందినటువంటి నక్షత్రం ఇది. ఇక ఈ నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రానికి పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు చూద్దాం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు పొడవైనటువంటి స్థూల దేహం కలిగి కండ పట్టినటువంటి శరీరం కలిగినటువంటి వారే ఉంటారు. మంచి దేహదారుఢ్యం పొంది వంపు తిరిగినటువంటి కనుబొమ్మలు కలిగి, అట్లానే పెద్ద తలగా మంచి దంతములు కలిగి, కోప స్వభావం అధికంగా ఉండేటటువంటి తత్వము కలిగి ఉంటారు. ఇంకా వీరు స్వేచ్ఛ జీవనాభిలాషులు. స్వేచ్ఛగా జీవనం సాగించాలనేటటువంటి వాటితో కూడుకుని వారై ఉంటారు. అట్లనే గంభీర హృదయం కలిగి ఉంటారు. అన్యాయము, అక్రమము వీరికి గిట్టవు. ధర్మబద్ధంగా జీవనం సాగించాలనేటటువంటి తత్వంతో కూడుకున్నటువంటి వారై ఉంటారు వీరు. ఎవరైనా వీళ్ళ ముందు చేసినా తట్టుకోలేరేమో ఇంకా అలాంటప్పుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి ముందు అబద్ధం చెప్పటం కానీ, అధర్మంగా ప్రవర్తించినా కానీ వీరు ఇష్టపడరు. స్నేహాన్ని అయినా సరే వీరు వదులుకోవటానికి ఇష్టపడతారు. తప్పు చేస్తే ఎవరినైనా సరే వదిలేసుకుంటారు. ఓకే. కాబట్టి నీతి నిజాయితీ కలిగి ఉంటారు. ఉన్నత భావాలతో సంచరించేటటువంటి తత్వాన్ని కలిగినటువంటి వారై ఉంటారు ఈ నక్షత్ర జాతకులు. వీరికి ప్రేమ, వాత్సల్యము అన్నీ ఉంటాయి, కానీ పైకి మాత్రము కనిపించవు. ఓకే. లోపలే ఉంటాయి. కొంతమంది అబ్బాయి ఎంత చాలా మంచి పని చేసావో అంటారు, పొగుడుతారు. కానీ తను చాలా మంచిది అనేటువంటి భావన మనసులో ఉంటుంది ఇతనికి, వీరికి. కానీ అదే తేడా మనసులో చెప్పరు కాబట్టి వాళ్ళు చెప్పే ఒక్క పదంలోనే మనం ఎక్కువగా అర్థం చేసుకోవాలి. అందువల్ల వీరు కలిగి మంచి ప్రేమానుభవం కలిగి ఉంటారు, కానీ పైగా కనిపించే విధంగా డాంబికంగా మాత్రం ఉండరు. అట్లానే శాస్త్రీయ విషయములందు ఆసక్తి చూపేటటువంటి తత్వం కలిగి ఉంటారు. మంత్రశాస్త్రానికి సంబంధించి బహుభాషలు నేర్చుకునే వారే కలిగి ఉంటారు. అట్లానే సంస్కృత భాష ఎందు మక్కువ కలిగి ఉంటుంటారు. వేదశాస్త్రాభ్యాసనం చేసేటువంటి వారుగా ఉంటారు. ఇటువంటి విద్యాభ్యాసాల్లో వీరు కొంచెం రాణించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. విద్య యందు ఆయా విద్యలకు సంబంధించిన నియమాలను కలిగి ఉంటారు. వాటిల్లో మంచి ప్రజ్ఞాశాలిగా ఉంటారు. ఉత్తీర్ణులతో ఉన్నత స్థితిలో ఉత్తీర్ణులయ్యేటటువంటి వారై ఉంటారు వీరు. ఏ రంగంలో అయినా మాత్రం బాగా చదువులో చాలా ముందుంటారు. తర్వాత దైవ ప్రార్థనలు, భక్తి ఎక్కువ. తీర్థయాత్రలు చేయాలంటే, క్షేత్రాల సందర్శనం చేయాలనేటటువంటి మక్కువ వీరికి ఎక్కువగా ఉంటుంది. పురాణ కాలం ప్రాచీనులు పెద్దలని యొక్క అనుసరించటం, పెద్దల మాటలంటే విలువలు ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు వీరు. పూర్వభాద్ర నక్షత్రం వరకు వీరికి ఇంకా వినయ విధేయతలు కలిగి చక్కగా ఉంటారు. కానీ వీరు మౌనం, అంటే అన్ని మనసులోనే మంచి అంతా ఉంటుంది, కానీ ఎదుటివారికి అసమర్థులుగా కనిపిస్తూ ఉంటారు. కానీ అసమర్థులు మాత్రం కాదు. అపారమైనటువంటి జ్ఞానము, పాండిత్యము కలిగినటువంటి వారుగా ఉంటారు ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి వారు. అట్లానే దయార్థ హృదయులు కూడా వీరు. తీవ్రమైనటువంటి, అంటే ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి స్వార్జితంగా బతకాల్సి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటుంది. వీరికి సుమారు 21 లేక
25 లేక 27 మ్హూ. ఈ సంవత్సరాలలో 21లో కానీ 25లో కానీ 27 సంవత్సరాలలో కానీ వివాహం అయ్యేటటువంటి అవకాశం వీరికి ఉన్నది. త్వరగానే వివాహం అవును. ఉంది. జాతకంలో ఒకవేళ కుజదోషం ఉన్నట్లయితే గనక ద్వితీయ యోగము వివాహ యోగం ఉండే అవకాశం కూడా ఈ నక్షత్ర జాతకులకు ఉంటుంది. అంటే అది గ్రహ స్థితిగతులను బట్టి మాత్రం, అందరికీ అని చెప్పలేము. అందరికీ నక్షత్ర జాతకులకు ఉంటుందని మాత్రం కాదు. మ్. బంధుబలము అధికము, ప్రేమాభిమానంగా ఉంటారు, స్నేహము మిత్రత్వం చక్కగా ఉంటారు, పేరు నిలబెడతాడు, సంఘంలో గౌరవం ఉంటుంది, పేరు ప్రతిష్టలు ఉంటాయి, సత్కారాలు అందరి చేత సన్మానింపబడతారు, సమాజంలో గౌరవింపబడి కీర్తి ప్రతిష్టలు వీరికి పెరుగుతూ ఉంటాయి. అట్లానే అనారోగ్యాలు కూడా వీరికి కొంత ఉంటాయి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో వీరికి ఆరోగ్యపరమైనటువంటి నలతలు కూడా చెందేటటువంటి అవకాశాలు ఉంటాయి. 27వ సంవత్సరం పైన అదృష్ట జాతకులుగా కాదు. 27 సంవత్సరాల లోపంతా కూడా కష్టంతో కూడుకున్నటువంటిది, అప్ అండ్ డౌన్గా సుఖదుఖాలు సమానంగా ఉండేటటువంటివి ఉంటాయి. 27వ సంవత్సరం దాటిన తర్వాతనే వీరికి ఏ విషయంలో అయినా కానీ వృద్ధి అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది. ఇక ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు తీసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారి లక్షణాలు తీసుకున్నట్లయితే వీరు గొప్ప ఉద్యోగస్తులై ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ లేదా ప్రైవేటులో కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందేటటువంటి వారై ఉంటారు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. వీరు భోగవంతులు, సుఖవంతులుగా ఉంటారు, విష్ణు భక్తి కలిగి ఉంటారు. వీరు 27వ సంవత్సరమున వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరాల్లో 27 సంవత్సరాల తర్వాత కలిసి వస్తుంది. అంటే వీరికి వివాహము అయిన పిమ్మట జీవిత భాగస్వామి వచ్చిన తర్వాతనే వీరికి అదృష్టం పండిందని చెప్పవచ్చు. ఈ మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి ఈ నక్షత్రంలో. ఇక ఈ నక్షత్రంలో రెండవ పాదంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు తీసుకుందాం. రెండవ పాదంలో పుట్టిన వారి లక్షణాలు తీసుకున్నట్లయితే హేతువాదం చేస్తూ ఉంటారు. వీరు ఎప్పుడు కూడా తండ్రికి ప్రీతిపాత్రులుగా ఉంటారు, ధనార్జన కావించేటటువంటి వారుగా ఉంటారు, గొప్ప ధన భోగ సంపదను కలిగి ఉంటారు, సాహసవంతులుగా ఉంటారు, స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయాలి అనే కంటే కూడా నాకు కావాలి అనేటటువంటి, నేను అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు వీరు. ఇక ఇదే నక్షత్రంలో మూడవ పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు తీసుకుందాం. ఈ మూడవ పాదమునకు పుట్టినటువంటి వారిని చూస్తే విద్య జ్ఞానము గొప్ప మేధావిగా ఉంటారు. వీరు పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరికి 32వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి అఖండమైనటువంటి ధనభోగము సుఖములు కూడా కలుగుతాయి. వీరికి చక్కగా కలిగి పితృభాగ్య సంపదలతో కూడుకున్నటువంటి గృహస్థ జీవితాన్ని గడిపేటటువంటి లక్షణాలు కలిగి ఉంటారు ఈ పూర్వభాద్ర నక్షత్రంలో మూడవ పాదంలో పుట్టినటువంటి వారు. అంటే మంచిగా సెటిల్ అవుతారు, పెద్దవాళ్ళని గౌరవిస్తూ తల్లిదండ్రుల యొక్క అనుసరణలోనే ఉంచు వారితో కలిసే జీవించేటటువంటిది వారై ఉంటారు. ఎక్కువగా వారితో ఫ్యామిలీలోనే ఉంటారు. ఇక నాలుగవ పాదంలో ఉన్నటువంటి వారు తీసుకున్నట్లయితే విద్యా వినయము సౌశీల్యాది గుణాలు కలిగి ఉంటారు. వీరు పాండిత్యము కలిగి స్త్రీ ధనప్రాప్తి కలిగి చక్కగా మేధాశక్తి కలిగి గౌరవించబడి సమాజంలో ఉన్నత వ్యక్తులుగా వీరు కలిగి ఉంటారు. భక్తి పరాయణులు, తీర్థయాత్రలు సేవించటం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా స్వాభావిక లక్షణాలన్నీ కూడా వీరు కలిగి ఉంటారు. గురుగారు, మనం ఇప్పుడు 4 పాదాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నక్షత్ర స్వభావం చెప్పినప్పుడు మీరు చాలా వరకు నిజాయితీగా ఉంటారు, విలువలు అవన్నీ ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం. కానీ అందరూ ఒకేలా ఉన్నప్పటికీ రెండవ పాదం వాళ్ళు మాత్రం స్వార్థమని లేదా వితండవాదం చేస్తూ ఉంటారు. అంటే చాలా అగెనిస్ట్గా ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా? అంటే నక్షత్రములని మళ్ళీ భాగములు తీసుకున్నట్లయితే అది ఒక భాగంలో పుట్టిన వారు ఒక రకంగాను, ఇంకొక భాగంలో ఇంకా సూక్ష్మంగా వెళ్తున్నాం అన్నమాట. వెళ్తున్నప్పుడు ఆ వాటిలో వచ్చినటువంటి లక్షణాల్లో మళ్ళీ మార్పులు ఉంటాయి. ఈ మార్పులే కాకుండా
పుట్టినటువంటి గడియలకు ఉండేటువంటి గ్రహ నక్షత్ర సమయాలకు సంబంధించినటువంటి గ్రహ సంచార మార్పులను బట్టి కూడా ఆ లక్షణాలు మార్పులు చెందే అవకాశం ఉంటుంది. పైవి కిందకి పైకి కూడా అవ్వవచ్చు. సాధారణంగా అయితే ఎక్కువగా రెండో పాదం వాళ్ళు కాస్త భిన్నంగా ఉన్నారు. ఆ నక్షత్రనాథుడు వాడు ఒకే కక్షలో ఉండి అలా ఉన్నట్లయితే ఈ విధంగా వచ్చిన లక్షణాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, మరి ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీల గురించి చెప్పుకోవడానికి ఏమైనా స్పెషల్గా ఉందండి? తప్పనిసరిగా ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క స్త్రీల యొక్క స్వభావాలు చూద్దాం. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు సామాన్యమైనటువంటి ఎత్తు లావుని కలిగి ఉంటారు వీరు. అట్లానే పెద్దదైనటువంటి ముఖము కలిగి ఉంటారు, విశాలమైనటువంటి నేత్రాలు కలిగి ఉంటారు, చక్కగా విశాలమైనటువంటి భుజములు కలిగి గులాబీ రంగు వర్ణాన్ని కలిగినటువంటి పెదవులు కలిగి ఉండి ఎరుపైనటువంటి వక్షస్థలము, అట్లానే చక్కగా చూడముచ్చటగా ఉండేటటువంటి లక్షణాలని ముఖ కవలికలను కలిగి ఉంటారు వీళ్ళంతా కూడా. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ప్రేమ, దయ, కరుణలు కలిగి ఉంటారు, వాత్సల్యం ఎక్కువ వీరికి. బంధువులన్నా ఇతరులని ఎవరైనా వీళ్ళని గౌరవించేటువంటి వారన్నా అమితమైనటువంటి ప్రేమానురాగాలని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణాన్ని, తత్వాన్ని కలిగి ఉంటారు. పరుల సేవే చక్కగా మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి నినాదంతో కూడుకున్నటువంటి వారే ఉంటారు. అంతేకాకుండా తల్లిదండ్రుల ఎడల ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క చెప్పినటువంటి వాళ్ళ యొక్క మాటలు అడుగుజాడల్లోనే వీడు ఎక్కువగా నడుస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా గుణవంతులుగా ఉంటారు. విద్యలో విద్యావంతులుగా ఉంటారు, తేజోవంతులుగా ఉంటారు. వీరికి స్వార్జిత ధనయోగములు కూడా ఉన్నాయి. అంటే కొంతమందికి పూర్వార్జితం తల్లిదండ్రులు సంపాదించింది అనుభవించేటటువంటిదే ఉంటుంది. కానీ వీరికి అట్లా కాదు, వారు ఇచ్చిందే కాకుండా వీరికంటూ సొంతంగా కష్టపడి సంపాదించుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అలా సంపాదించుకున్న ధనము కూడా వీరికి ఉంటుంది. ఇంతేకాకుండా ఓర్పు కలిగిన వారుగా ఉంటారు ఈ నక్షత్ర స్త్రీలు. అట్లానే నేర్పరితనం అనికగా సమిష్టి కుటుంబ జీవనానికి వీరికి నచ్చదు. ఇది ఒక్కటి సమస్య. అంటే ఉమ్మడి కుటుంబం అంటే వీరికి ఇష్టము ఉండదు ఈ నక్షత్రం జాతకులకి, స్త్రీలకు మాత్రం. అట్లానే ఇంకా వీరికి భర్తల పట్ల వీరికి దురభిప్రాయాలు కొంచెం ఉంటాయి. కొంచెం అంటే సరైనటువంటి కారనేటటువంటి ఒక అనుమానాలు ఇలాంటివి కొంత కలిగే సూచనలు ఉంటాయి. అంటే పరిస్థితిని బట్టి, అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు అందరికీ కాదు, కొంతమంది స్త్రీలకి, ఒకళ్ళిద్దరు, అందరికీ కాదు. అది కూడా వాళ్ళ గ్రహస్థితి నుంచి అది కూడా తొలగిపోవచ్చు, ఉండకపోవచ్చు. చిన్న పరిహారాలు అవి కూడా ఉండొచ్చు అంటారా వీటికి? ఉండొచ్చు. 31వ సంవత్సరంలో కానీ 22వ సంవత్సరంలో కానీ 31వ సంవత్సరంలో వయసు వచ్చినప్పుడు కానీ వీరికి వివాహం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు మాత్రం వీరికి జీవితంలోకి జీవిత భాగస్వామి ప్రవేశం ఉండేటటువంటి సమయం. అంటే ఇందాక మనమేమో 22, 25, 27 అని చెప్పుకున్నాం కదా, వీళ్ళకి మరి 30 వరకు వెళ్ళింది ఒకవేళ మిస్ అయితే? అందుకే 31. అదే స్త్రీలకి 30 దాటిపోయింది కదా. అవును. ఒకవేళ ఇన్ టైంలో అవ్వకపోతే లేట్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ సమయంలో కనుక అవ్వకపోతే ఇక తిరిగి మరలా అప్పటికే వీరికి ఆ అవకాశం ఉన్నది. ఓకే, వివాహము కొంతవరకు ఫ్యామిలీతో కలిసి ఉండడం మాత్రం కాస్త ఇది ఒకటే మైనస్. భోజన ప్రియులు, చిరుతిండి ఎక్కువగా తినేటటువంటి తత్వం కలిగి ఉంటారు వీరు కొంచెం. వీరికి అదృష్ట యోగాలు ఎప్పుడు ఉంటాయంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాతనే అదృష్ట యోగం. అంటే వీరికి ఒక రకంగా చెప్పాలి అంటే వివాహ యోగము అదృష్ట యోగం పట్టిందంటే వివాహము వెనువెంటనే అదృష్టయోగం రెండు కలిసి ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయి. ఈ రాశిలో ఉన్న వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఒకటే గానీ వివాహం తర్వాత బాగా కలిసి వచ్చే అవకాశం. ఓకే ఓకే. ఇక దోషములు చూద్దాం. దోషాలు ఓకే. బాలరాశి పుట్టినప్పటి నుంచి ఏ విధంగా వీళ్ళకి గండాలు ఉన్నాయో చూద్దాం. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి పుట్టిన దగ్గర నుంచి 12వ రోజున బాలారిష్ట దోషం ఉంటుంది. వీరికి 12వ రోజు పుట్టినటువంటి 12వ రోజునే ఉంటుంది. కొంతమంది ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, డెలివరీ అయిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి ఐస్ బాక్సులో పెట్టడం అని పుట్టిన గడియకే చూస్తూ ఉన్నాం. అట్లానే వీరికి కూడా 12వ రోజునే కొంత బాలారిష్ట దోషం కనబడుతుంది. 3వ సంవత్సరం నుండి జర్వముకు సంబంధించినటువంటి ఒక ఉపద్రవం వచ్చేటటువంటి బాలారిష్ట దోషం ఉన్నది. అట్లానే
4వ సంవత్సరం నందు జలగండం ఉన్నది. అట్లనే 21వ సంవత్సరంలో వీరికి ఆకస్మిక గండము ఉన్నది 21వ సంవత్సరంలో. అది తర్వాత 43వ సంవత్సరం నందు దీర్ఘ వ్యాధులు ఏదైనా సరే వచ్చి ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అంతేకాకుండా వీరికి 50వ సంవత్సరం నందు కుంటితనం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. 63వ సంవత్సరంలో ఒక గండం ఉన్నది. అది తప్పించుకున్నట్లయితే 80వ సంవత్సరంలో అపమృత్యు గండ దోషం ఉన్నది. అది కూడా తప్పించుకున్నట్లయితే 90 సంవత్సరాలు వీరి పూర్ణ ఆయుర్దాయం వచ్చేసి ఈ గండములన్నీ కూడా తప్పించుకున్నట్లయితే పుట్టినప్పటి నుంచి ఏదో ఒక టైంలో ఉంటూ వస్తుంది వెళ్తుంది. అందువల్ల ఈ గండాలు ఉన్నాయి కాబట్టి ఈ గండ సమయములలో మనం తర్వాత చెప్పుకునేటువంటి అనుకూల నక్షత్రాలు, అనుకూల నక్షత్ర ఆ సందర్భాలలో వీరికి వాటిని పాటిస్తూ చేస్తూ ఉన్నట్టయితే ఈ గండాల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత భగవద్ ఆరాధన చేసుకుంటూ ఆ సమయాలలో గురువులను సంప్రదిస్తూ మంచి చెడుని ఆ గండాలకి రాబోవటానికి ముందుగా తెలుసుకొని ఏ ఏ సమయాల్లో వస్తాయని చెప్పాం కాబట్టి ఆయా సందర్భాలలో ముందస్తుగా కలిసినట్లయితే వారికి ఆ దోషాల నుంచి ముక్తి కలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు 12వ రోజు గండం చిన్న బాలరిష్టం ఉందన్నారు కదా, పుట్టిన టైంలో కొంతమంది శాంతి ఇలాంటివి చేపిస్తూ ఉంటారు. అవును. సో అలాంటివి ఏమైనా చేపిస్తే ఇలాంటి చిన్న చిన్నవి తప్పనిసరిగా తొలగిపోతాయి. తప్పనిసరిగా తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రహ దృష్టులు, గ్రహాల యొక్క అనుకూలతలు సంచారంలో గనక పుట్టిన గడియలప్పుడు ఉన్నట్లయితే నక్షత్ర స్వభావాలు తప్పిపోయి గ్రహాల యొక్క లక్షణాలు వచ్చి మంచిగా ఉండేటటువంటి అవకాశం కూడా తప్పనిసరిగా ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి కొంతమేర పరిహారాలు చేసుకుంటే చిన్న చిన్న గండాలు అయితే తప్పించుకోవే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. మరి ఈ రాశి వారు మనకి జనరల్గా చూసుకుంటే రత్నాలు పెట్టుకుంటే మరి ఇలాంటివన్నీ కొంచెం మనం అనుకుంటాం కదా దీనికి సెట్ అయ్యే నక్షత్రం. ఈ నక్షత్రానికి గురుడు కాబట్టి కనక పుష్యరాగం పెట్టుకున్నట్లయితే వీరికి మంచిది. వీరి దశ గురు మహర్దశతో ప్రారంభమయ్యి తర్వాత శని మహర్దశ, ఆ తర్వాత బుధ మహర్దశ, బుధ మహర్దశ తర్వాత కేతు మహర్దశ, కేతు మహర్దశతో శుక్ర మహర్దశ, శుక్ర మహర్దశ తర్వాత రవి మహర్దశ, రవి మహర్దశ తర్వాత చంద్రమహర్దశ, చంద్రమహర్దశ తదనంతరం కుజమహర్దశ, తర్వాత రాహు మహర్దశ. ఈ విధంగా మహర్దశలు జీవిత చక్రంలో అనుభవంలోకి వస్తాయి. ముందుగా ఈ దశల ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. ఈ దశలలో పుట్టిన గడియలను ఆధారంగా చేసుకొని ఆయా దశల్లో ఉండేటటువంటి గ్రహస్థితిగతులను పెట్టి మనం కొంత పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ గండాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. గురుగారు, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూల నక్షత్రాలు ఏవి, ప్రతికూల నక్షత్రాలు ఏవి? తప్పనిసరిగా అనుకూల నక్షత్రాలు తీసుకుందాం. ముందుగా అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, అదేవిధంగా పుష్యమి నక్షత్రం, మఖా నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇవి ఈ నక్షత్రాల రోజున వీరికి అనుకూలంగా ఉంటాయి. ఇవి కాకుండా పునర్వసు, విశాఖ నక్షత్రాలు మధ్యస్థం. తప్పనిసరి పరిస్థితులు అయినప్పుడు వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు, తప్పు లేదు. అంటే నష్టము చేయవు, లాభము చేకూర్చేవి కాదు, మధ్యస్థంగా ఉంటాయి. అది ఇక అనుకూలించినటువంటి నక్షత్రాలు భరణీ నక్షత్రం, రోహిణీ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, పుబ్బా నక్షత్రం, హస్త, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, రేవతి నక్షత్రాలు ఇవి వీరికి అనుకూలించినటువంటి నక్షత్రాలు. ఈ నక్షత్రాల వారు ఏ పనులు చేయకుండా ఉంటే మంచిది. ఇందాక మనం చెప్పుకున్నట్టు అనుకూల నక్షత్రాల్లో ఒకవేళ మంచి పనులు చేస్తే కాస్త ఈ గండాలు అవి కూడా దోషాలు తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు, మొదటి పాదంలో పుట్టిన వారు ఏ అక్షరంతో పెట్టుకోవాలన్నట్లయితే సే అనేటటువంటి అక్షరంతో పెట్టుకోవాలి మొదటి పాదంలో పుట్టినటువంటి వారు. రెండవ పాదంలో పుట్టినటువంటి వారు సో అనేటటువంటి అక్షరంతో నామకరణం చేసుకోవాలి. డా మూడవ అక్షరంలో పుట్టినవారు డా ద ద ద ద. నాలుగవ అక్షరం, నాలుగవ పాదంలో పుట్టినవారు చి అనేటటువంటి అక్షరం. ఆయా
నామకరణంలో పేరులో మొదటి అక్షరము ఈ అక్షరములు వచ్చే విధంగా పెట్టుకున్నట్లయితే శ్రేయోదాయకంగా ఉంటుంది. చాలా ధన్యవాదాలు గురువుగారు. పూర్వభాద్ర నక్షత్రం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మ. చూసారు కదా, ఈరోజు మన కార్యక్రమంలో పూర్వభాద్ర నక్షత్రం గురించి తెలుసుకున్నాం. నక్షత్రాలు, వాటి స్వభావాలు మరి ఒక ఎపిసోడ్లో మరొక నక్షత్రంతో కలుద్దాం. నమస్కారం.